శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనము. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, మనం చేసే పాపాలు మనలను మాత్రమే కాకుండా రక్షణ పొందినటువంటి ఇతరులకు కూడా అది ప్రభావితం చేస్తుంది. దావీదు మహారాజు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పూనుకున్నప్పుడు ఈ సంగతిని గ్రహించాడు. అందుకే ఈ కీర్తన వేగాన్ని రాశాడు ప్రియులారా. ఎందుకంటే అతని చేతులు రక్తం అంటుకున్నాయి కాబట్టి. ఎందుకు? అతడు తాను వ్యభిచరించినటువంటి స్త్రీ భర్త అయినటువంటి ఊరియాను చంపించాడు. ఈ కార్యము దేవుడు చూశాడు కాబట్టి. అవును, పాపము అతని నోటిని కూడా అణిచివేసింది ప్రియులారా. అతనిలో పాటలు లేవు, ఎలాంటి సాక్ష్యము కూడా లేదు. అందుకే 15వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము అని వేడుకుంటూ ఉంటున్నాడు. దావీదు ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతిగానం చేసేవాడు. కానీ ఇప్పుడు అతడు మౌనిగా తయారైపోయాడు. మన స్తుతిగానాన్ని, మన సాక్ష్యాన్ని మనం కోల్పోయినప్పుడు మనం ఇతరులను కూడా ప్రభావితం చేస్తాం. దావీదు ప్రభువును గూర్చి ప్రజలతో మాట్లాడలేకపోతూ ఉంటున్నాడు. అయితే దేవుడు అతన్ని క్షమించి అతని పాపాన్ని కడిగివేశాడు ప్రియులారా. ఆ తర్వాత దేవుడు, అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరిగెదను అని గొప్పగా మరొకసారి దేవుని సన్నిధిలో పాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా గమనించండి. నేను పాపం చేసి ఏదో ఒక విధంగా తప్పించుకోగలను అని మీరు ఒకవేళ అనుకుంటే దావీదును జ్ఞాపకం చేసుకోండి. అతడు పాపం చేసినప్పుడు తప్పించుకోలేకపోయాడు. పాపం అతని సమస్తాన్ని, అతని కుటుంబాన్ని, తన సాక్షి జీవితాన్ని దేవుని దగ్గరకు తీసుకురాలేకపోయింది. మనలో ప్రతి ఒక్కరిని తనకు సాక్షులుగా ఉండాలనే దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అతిక్రమం చేసే వారికి ఆయన మార్గాలు బోధించడం మన విధి ప్రియులారా. పాపులను ప్రభువద్దకు నడిపించడం మనకున్నటువంటి ఆధిక్యత. ఇందు విషయంలో ఏమాత్రము కూడా వెనకడుగు వేయకండి. పాపము వ్యాధిలా వ్యాప్తిస్తుంది, జాగ్రత్త. అది మీ ఆనందాన్ని పాడు చేస్తుంది. అంతేకాదు, ఇతరులకు మీరిచ్చే సాక్ష్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలో పాపానికి చోటించినంత కాలం మీరు ఆత్మీయ జీవితం నిర్విరామంగా వ్యర్థమైపోతుంది. ప్రభువు నీ కొరకై మీ సాక్ష్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ సాక్ష్యం ఇచ్చేటప్పుడు మనం పరిశుద్ధులుగా దేవుణ్ణి అంగీకరించి జీవించదముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ప్రభువా, నీ యందు ఉత్సాహగానము పాడినట్లుగా వారిలో ఉన్న మానసిక వేదన స్థితిని తొలగించి మీలో ఆనందించే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.